హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీఆర్ గ్యాలరీ. ఈరోజు వీడియోలో అలసంద వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది మనకి తెలంగాణలో బొబ్బరి గారెలని, ముద్ద గారెలని అంటారు. రాయలసీమ సైడ్ అయితే అలసంద వడలని అంటారు. మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా? ముందుగా 1/2 కేజీ బొబ్బరి పప్పు అయితే నానబెట్టానండి. ఒక 4 to 5 అవర్స్ పాటు అయితే నానబెట్టుకోవాలి. అప్పుడే చాలా టేస్టీగా ఉంటాయి వడలనేవి. వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా నానిన తర్వాత దీనిని చిల్లుల బౌల్లో వేసుకోవాలండి. నీళ్ళన్నీ వడిచిపోయాక, మొత్తం నీళ్ళన్నీ వడిచిపోయాక మిక్సీ జార్లో వేసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. బాగా మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగానే పట్టుకొని ఒక బౌల్లో వేసుకోవాలండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లు ఒక బౌల్లో తీసి పెట్టుకున్నాక మళ్ళీ ఇంకా మిగతా పప్పు ఉంటుంది కదా, ఆ పప్పు మిక్సీ జార్లో వేసి కారానికి తగ్గట్టు ఒక 7 నుండి 8 వరకు అయితే పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసి ఒక వెల్లుల్లిపాయని పొట్టు తీసి ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని కచ్చపచ్చగా మిక్సీ పట్టి మనం ముందుగా పిండి పట్టుకున్నాం కదా, అదే పిండిలో ఇది కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు. కారం అనేది మీ కారానికి తగ్గట్టు వేసుకోండి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి నేనైతే 1 టీ స్పూన్ వరకు వేసాను. అలాగే 1 టీ స్పూన్ వరకు గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, అలాగే పించ్ ఆఫ్ బేకింగ్ సోడా వేయండి. ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ అలసంద వడలు చికెన్ కర్రీతో కానీ, మటన్ కర్రీతో కానీ, మన వెల్లుల్లి కారంతో కానీ చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలాగే కూడా తినేసేయచ్చు. బ్రేక్ఫాస్ట్లోకైనా, స్నాక్స్లోకైనా చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఇలా పిండిని మొత్తం కలిపి పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక ఇలా కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ ఇలా వడలా ఒత్తుకొని ఇందులో వేసుకొని మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే కాల్చుకోవాలి. అప్పుడే వడ అనేది లోపల వరకు వేగి టేస్టీగా ఉంటుంది. హై ఫ్లేమ్లో పెడితే పైన ఎర్రగా అయిపోయి అవి లోపల మెత్తగా ఉంటుంది, అంత టేస్టీగా ఉండవు. ఇప్పుడు చూసారా, వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా మీడియం ఫ్లేమ్లో తిప్పుతూ కాల్చుకోవాలి. చాలా బాగుంటాయండి. మరి మీలో ఎంతమంది ఇలా ఈ కాంబినేషన్లో తింటారో కూడా చెప్పండి. అలాగే మీ ఏరియాలో వీటిని ఏమని పిలుస్తారో కూడా కామెంట్ చేయండి. ఇప్పుడైతే వడలు చూసారా రెడీ అయిపోయాయి. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.